భయం ప్రతి మనిషిలో ఉండే సహజ లక్షణం. చీకటి, రక్తం, ఒంటరితనం, కొత్త ప్రదేశం, ఇలా చాలా అంశాలు మనలో భయానికి కారణాలు. నిజానికి అన్ని భయాలకు కారణం కేవలం వాటి మీద మనం మనసులో బలంగా ఏర్పరచుకున్న నమ్మకాలే తప్ప మరేమీ కాదు. భయం తాలూకు తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో తెలియజేసే ప్రయత్నమే మా ఈ షార్ట్ కట్. మంచి సాంగ్. ఏంటి డ్రైవింగ్ ఇంత స్లోగా? మరి అంత స్లోగా ఉందా? నిద్ర వస్తుందా? వామ్మో, మరి అలా అనిపిస్తుందా? బావ చెప్పరా. ఆహా, ఓకే ఓకే, సూపర్ రా. ఓకే బాయ్. ఏ సంధ్య, నీకు గుడ్ న్యూస్. ముందర ట్రాఫిక్ జామ్, మనం ఇంకా గంట లేటు. ఓకే, ఇది గుడ్ న్యూసా? అబ్బా ఇప్పటికే లేట్ అయింది. రేపు యాపిల్ స్కూల్కి వెళ్ళాలి. మర్చిపోయావా? రేపు దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏ కూల్. నాకు తెలిసిన ఒక షార్ట్ కట్ ఉంది, అది తీసుకుంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్టా? ఎక్కడ? వెళ్ళిపోతామా ఇంటికి తొందరగా? అబ్బా తొందరగా తీసుకెళ్ళి బాబు, చంపకు. నో చంపడమ్స్, ఇంకెళ్ళిపోవడమే. ఈ శ్రీ, ఏంటి రోడ్ ఇంత భయంకరంగా ఉంది? నాకు భయం వేస్తుంది. మాట్లాడుకో, ఇది చాలా డేంజర్ ప్లేస్. ఇక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, మాట్లాడే వాళ్ళను పట్టుకుంటాయి. స్టాప్ కిడింగ్ శ్రీ, నాకు నిజంగానే చాలా భయం వేస్తుంది. ఏ కూల్. ఈ రోడ్డు లైసెన్స్ లేని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, అందుకే మనకు ఎక్కువగా కనిపించట్లేదు. జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే, మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాం. ఆపిల్ ప్లీజ్ వదిలేయ్ నాన్న, బయట అంత చీకటిగా ఉంది. ఇట్స్ ఓకే, నేను వెళ్ళి తెస్తాను. హ్యాపీ డాల్ డాల్ డాల్. ఓకే, డాల్ డాల్. Yes. Oh shit. Oh.
క్లోజ్ చేయలేడు. కాసేపు కదలకుండా కూర్చో. శ్రీ, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎందుకలా ఉన్నావు? నథింగ్. రెడ్ ఎఫ్ఎం లిజనర్స్కి ఒక అనౌన్స్మెంట్. సిటీ ప్రజలతో మన పోలీస్ కమిషనర్ ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారు. ప్లీజ్ లిజన్. సిటీ పీపుల్ బి అలర్ట్. మోస్ట్ డేంజరస్ కిల్లర్ గ్యాంగ్గా పేరుపడిన కంజర్ గ్యాంగ్ సిటీలోకి ఎంటర్ అయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అందింది. నగర శివార్లలో ఒంటరిగా కనిపించే వారిని అటాక్ చేసి దారుణంగా చంపి వారిని దోచుకోవడం ఈ గ్యాంగ్ స్టైల్. ఒంటరిగా ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓ మై గాడ్ శ్రీ! ఓ మై గాడ్! Run, Abby. Hey Shri, where are you? Hey, Sandhya, come on. Come on. Yeah. There's a road. Come on. Sir! Sir, please stop! Stop, sir. సార్ కిల్లర్ సార్ కిల్లర్ సార్. ఎక్కడా? అక్కడే సార్, అక్కడ. ప్రసాద్ వెళ్ళి చూడు. ఎస్ సార్. ఏ కౌనరే? డోంట్ వరీ, వీఆర్ పోలీస్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ అమిత్, క్రైమ్ బ్రాంచ్. ఏం జరిగింది? సార్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ ఫంక్షన్, బట్ ఇట్స్ ఓకే, కమ్ విత్ మీ. లెట్ us see. యా, ఏంటి ప్రసాద్? మన వాళ్ళే సార్. సార్ సార్ వీడే వీడే వీలేనా కిల్లర్స్? వీళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. కన్ఫ్యూజ్ సార్. గప్పటి సంది చెప్తానే ఉన్నా సార్, వినకుండా ఊరుకొస్తున్నారు. సార్ సార్ వీడే 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 నన్ను చంపడానికి వచ్చింది. వీడే పెద్దగుట్ట దగ్గర పడ్డారు సార్. 100 ఫోన్ చేసిరట. అదే రూట్లో మన వాళ్ళు బీట్కి వచ్చారు. కంట్రోల్ నుంచి వచ్చిన మెసేజ్ని బట్టి వీళ్ళే కాల్ చేశారని కన్ఫర్మ్ చేసుకొని పికప్ చేస్తున్నాం సార్. ఓకే. ఓయ్ డ్రావయ్యా, ఏంది కథ? నమస్తే సార్, నా పేరు సైదుల్ సార్. నేను క్యాబ్ డ్రైవర్ని. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి నా కాబోయే భార్య సార్. ఈరోజు నా బర్త్డే సార్. అవుటింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం.
ఇక్కడ దగ్గరలో లవర్ స్పాట్ ఉందని తెలిసి కాసేపు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుందాం ప్లాన్ చేసుకున్నాం సార్. కానీ అనుకోకుండా మా బైక్ స్కిడ్ అయిపోయింది. మాకు దగ్గరలో లేదు సార్. హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక ఎవరైనా కనిపిస్తారేమో అని వెతుకుతూ వెళ్ళాను. కారులో వచ్చి వీళ్ళు కనిపించారు. హెల్ప్ కోసం డోర్ కొడితే వాళ్ళు భయపడి స్పీడ్గా వెళ్ళిపోయారు. అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిశారు. అర్థమైంది. ప్రసాద్, ఆ కార్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. రాజు, వీళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. రైట్ రావా. మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేస్తే జాగ్రత్త. ఇంకెప్పుడు చేయండి సార్. సారీ వీళ్ళిద్దరిని సార్. హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఆ బైక్ ఎక్కడుందో చూడండి. ఓకే ఓకే. వాట్స్ యువర్ నేమ్? శ్రీ సార్. శ్రీ, మీరు అనవసరంగా టెన్స్ అయ్యారు. వీళ్ళంతా మన వాళ్ళే. ఓకే. వాళ్ళిద్దరిది కూడా యాక్సిడెంట్ కేసు. ఓహో వాళ్ళని రెస్క్యూ చేయడానికే మా వాళ్ళు వచ్చారు. మీరే అనవసరంగా భయపడ్డారు. కమాన్. సార్, అక్కడ బ్లడ్. అది బ్లడ్ కాదు. మా వాళ్ళు దాన్ని టెస్ట్ చేశారు. ఏదో టమాటా కెచప్. కెచప్. భయపడాను సార్. యా శ్రీ, అంతా క్లియరేగా? ఎస్ సార్. నాకు తెలుసు ఈ హాఫ్ అన్ అవర్ మీరు ఎంత టెన్షన్ పట్టి ఉంటారు. కానీ ఒక విషయం శ్రీ, చెప్పండి సార్. షార్ట్ కట్ ఎప్పుడు మంచిది కాదు. అది మనల్ని త్వరగా డెస్టినీకి చేరుస్తుంది. కానీ షార్ట్ కట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. సో నెక్స్ట్ టైం షార్ట్ కట్ తీసుకోకండి. నో వే. క్యారీ ఆన్. పదండా, మంచి ఛాయ్ ఒకటి వేద్దాం. ఇది ఫ్రెండ్స్ మా షార్ట్ కట్. మనలో చాలామంది ప్రతి విషయాన్ని షార్ట్కట్లో చేసేయాలనుకుని అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే షార్ట్కట్లోని ప్రమాదాలను మీకు తెలియజేయడానికి చేసిందే ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ షార్ట్కట్ టీమ్.